హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమేష్. ఇప్పుడు మనము ఈ వీడియోలో మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం గురించి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకు వరంగల్ జిల్లా హన్మకొండ కాజీపేట్ మండలం మడికొండ గ్రామానికి చెందిన ఓ పుణ్యక్షేత్రము. ఈ టెంపుల్ వచ్చేసి మనము ఏ విధంగా రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్. హైదరాబాద్ నుంచి మనకు నంబర్ ఆఫ్ బస్ సర్వీస్ మరియు ట్రైన్ సర్వీస్ అయితే ఉంటుంది. మనం ఓన్ వెహికల్ లో కూడా ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇది మనకు మెయిన్ హైవే హన్మకొండ హైవే పక్కన నుంచి మనకైతే లోపల ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది కొండ మీద ఉంటుంది కాబట్టి శివాలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శివాలయం చాలా పురాతనమైన శివాలయము. సో ఇక్కడ మనకు మెయిన్ హైవే పక్కన నుంచి మనం ఇక్కడ ఈ విధంగా నడుచుకుంటా కూడా రావచ్చు. ప్లస్ మనం ఇక్కడ ఓన్ బైక్స్ కార్స్ మీద అయితే కూడా మనం కొండపైకి ఎక్కచ్చు. ఈ ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ టెంపుల్ మీద మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ టెంపుల్ యొక్క హిస్టరీ నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నా వీడియోని చూస్తూ ఉండండి లాస్ట్ వరకు తప్పకుండా. సో ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే మనము ఇక్కడ శివకేశవుల మధ్య అభ్యుదయాన్ని చాటి చెప్తుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ టెంపుల్ లో చూసుకుంటే మనము శివాలయం రామాలయం ఎదురుగా ఉంటాయి. అందుకే ఇది మనకు మహాలింగం అని కూడా మనం నమ్ముతాము. ఎందుకంటే కాశీలోని విశ్వేశ్వరుని పోలి ఉంటుంది కాబట్టి ఇది గుట్ట మీద చాలా అద్భుతంగా నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తు కాశీ గంగా జలాన్ని భక్తులు చాలా నమ్ముతారు. కాబట్టే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పేరు వచ్చింది. ఇక్కడ సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సవరించిన సమయంలో ఈ క్షేత్రాన్ని వచ్చి శివుణ్ణి ఆచరించినట్లు స్థానికులైతే భక్తులు చాలా అద్భుతంగా అయితే నమ్ముతారు ఇక్కడ. అందుకే ఈ టెంపుల్ ని రామాలయం రామలింగేశ్వరాలయం అని కూడా అంటారు. ఇప్పుడు మనము ఈ టెంపుల్ చూసుకుంటే మహాశివరాత్రి రోజు అయితే మనకు చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఇయర్ ఇక్కడ ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మహాశివరాత్రికి మొత్తం రెడీ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళిన కాబట్టి ఇక్కడ. సో అప్పుడు రష్ చాలా తక్కువ ఉండే. మనకు ఇది వచ్చేసి మెయిన్ హనుమాన్ టెంపుల్ అయితే ఫస్ట్ మనకు ఎంట్రీ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దర్శనం మీరైతే చేసుకోండి. మనకు ఈ శివాలయం ఏ విధంగా నిర్మాణం చేయడం జరిగిందనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలంలో వెంగి చాళుక్యుల కాలం నాటికి మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో అద్భుతంగా ప్రాచుర్యం పొందిందని ఇక్కడ మనకు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చని ఇక్కడ స్థానికులైతే నమ్ముతారు. దేవనగిరి యాదవ రాజులు దండయాత్రలను ఆరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు అయితే గుర్తించారు. అక్కడే కోట కూడా కట్టారు. సో ఈ కోట మనం చూసుకుంటే 1198 నుంచి 1261 మధ్య కాలంలో కాకతీయులు రాజులైతే మెట్టుగుట్ట మీద ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు అయితే చెప్తున్నాయి. ఈ టెంపుల్ చారిత్రక చూసుకుంటే మనము ఇక్కడ కరువుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య మరిచి సాండల్యది నవసిద్ధుల తపస్సు చేయగా పరమశిశువుడు సిద్ధేశ్వర మూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలైతే మనకు చెప్తున్నాయి. ఈ గుట్ట మీద వీరభద్ర స్వామి, ఆంజనేయ స్వామి, అన్నపూర్ణదేవి కూడా మనకు పూజలు అందుకుంటున్నారు. కాకతీయులు ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మన్యాన్ని కానుకంగా ఇచ్చారు అని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయి. మనము ఈ టెంపుల్ కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు ఈ విధంగా రక్షించి మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు మన తెలంగాణ హిస్టరీ ఏ విధంగా ఉందంటే అసలు ఇంత నిజాం ప్రభుత్వంలో కూడా ఈ టెంపుల్ ని చాలా అసలు డ్యామేజ్ అవ్వకుండా ఇంత కాపాడారంటే అసలు మన వాళ్ళు చాలా గ్రేట్. సాహిత్యవేత్త అయిన వానమలై వరదాచార్యులు రోజు ఇక్కడ గుట్ట మీద వచ్చి వాగేశ్వర ఉపాసన చేసినట్టు భక్తులైతే చాలా నమ్ముతారు. సరస్వతి దేవి ప్రత్యక్షమై భగవతాన్ని ఇక్కడ తెలుగులో రాసి అభివర్ణ పోతనంగా ప్రసిద్ధి చెందిందని మనమైతే ఒక కథనం కూడా ఇక్కడ పురాణాలు అయితే మనకు చెప్తున్నాయి. నవసిద్ధులు తపస్సు చేసిన ప్రాంతం ఈ టెంపుల్లో మనం గుండం హిస్టరీ చూసుకుంటే ఇక్కడ మనకు చేసిన ప్రాంతాన్నిగా గుర్తించడం జరుగుతుంది. నవసిద్ధులు తపస్సు చేసి ఈ ప్రాంతంలో నవగుండాలుగా ఉన్నాయని మనమైతే పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. పాలగుండాన్ని స్వరఘోష నిరాణిగా,
పాప వినాశిగా పేర్కొంటున్నారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షాన్ని ఔషధ గుణంగా మనమైతే ఇక్కడ నమ్ముతాము. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ఈడ ప్రసిద్ధమైనవి. జీడిగుండంలో మనం స్నానం చేస్తే సంతానం కలుగుతుందైతే భక్తులు చాలా నమ్ముతారు. ఇక్కడ కన్నగుండం కాశీలోని అనుసంధానం చేస్తుందని భక్తులైతే చాలా నమ్మకంగా ఇక్కడ నమ్ముతారు. అందులోనే నాణెం వేసి విశ్వేశ్వరుని మొక్కులు సమర్పించుకుంటారు. కాబట్టి భక్తులు ఈ మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వరంగా బాగా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ని మనం నమ్ముతాము. మనం ఈ టెంపుల్ మీద చూసుకుంటే మొత్తం 165 అడుగుల ఎత్తులో 2 చూడముచ్చటమైన బండరాలు అంటే శిఖరాలు జంట ప్రజలను మనకు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇది హన్మకొండ మరియు మనకు వరంగల్ జిల్లాలో ఈ 2 టౌన్స్ మధ్యలో అయితే ఈ టెంపుల్ గుట్ట మీద ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఈ టెంపుల్‌లో అయితే మనము ఇక్కడ అభిషేకం గూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ మనం వాటర్‌తోని, పూలతోని ఇక్కడ అభిషేకాలైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ మీరు లోపల వ్యూ చూడండి. అసలు శిల్పాలైతే ఎంత పురాతనమైన నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తుభ్యం శ్రీ శివాయ నమస్తుభ్యం बोला सभी दुखी का जो मारो बोला सभी दुखी का जो मारा शिव शंकर जपू तेरी माँ बोले माँ जपू तेरी मारा बोला सिर हमारा संसारे అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మనకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చాలా అద్భుతంగా అయితే వీళ్ళు అలంకరణ చేయడం జరిగింది. మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మన ఛానల్లో టూర్కి సంబంధించిన ప్రతి వీడియో నేనైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.